వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక దృశ్యం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సో ఆ దృశ్యం ఫోటోల రూపంలో కావచ్చు, వీడియోల రూపంలో కావచ్చు, గత 10 ఏళ్ళుగా కూడా ఖచ్చితంగా రక్షాబంధన్ రోజున మరి అన్న కేటీఆర్కు చెల్లి కవిత రాఖీ కడుతూ ఆ ఫోటోలు కావచ్చు, ఆ వీడియోలు ఖచ్చితంగా ఈరోజు వచ్చాయి. కానీ ఇంతవరకు మరి ఆ సందర్భం అయితే కనిపించలేదు. సో దీని వెనుక ఏం జరిగింది, వాస్తవానికి మొత్తానికి కవిత వర్సెస్ మరి కేటీఆర్ ఇష్యూలో మరి ఈ అంశం ఎలా ముందుకు పోతుంది, సో దీంట్లో కేటీఆర్ ఎక్కడున్నారు, కవిత ఎక్కడున్నారని ఆరా తీసిన నేపథ్యంలో మరి మొత్తానికి రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో మరి ఒక ఇంటి 4 అయితే ఖచ్చితంగా ఇప్పుడు మరొకసారి బీఆర్ఎస్ శ్రేణుల్లో మరి కొంత అయోమయం అయితే కనిపిస్తోంది. సో ఇప్పటికే కవిత తెలంగాణ జాగృతితో 42% బీసీ రిజర్వేషన్ అంశంలో మరి ఆమె తన వైపు నుంచి మరి 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో మరి మొన్ననే 72 గంటలు మరి నిరాహార దీక్ష కూడా చేయడానికి మరి ఆమె పూనుకున్నారు. అదే క్రమంలో ఒకరోజు దీక్ష కూడా చేశారు. సో మా బీసీలకు సంబంధించిన అంశంలో ఆమె మద్దతు కూడగట్టే క్రమంలో గత కొన్ని నెలలుగా కూడా ఆమె బీసీ నేతలను కలుస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి బీసీలను అనుసంధానం చేసే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. కానీ ఒకవైపు ఈ కార్యక్రమం చేస్తూనే మరొక వైపు మరి ఆ నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పిన కార్యక్రమం ఏదైతుందో కవితకు బీఆర్ఎస్ పార్టీ కొంత ఎడమొఖం పెడమొఖం మారిన సంగతి మనకు తెలిసిందే. ఇదే అంశంలో మరి మీడియా ప్రతినిధులు కూడా ఈ మధ్య కాలంలో అడిగిన ప్రశ్నలకు కవితను అందరు కూడా అడిగారు. మరొకసారి తిహార్ జైల్లో ఉన్నప్పుడు మీరు అన్నయ్యకు రాఖీ కట్టలేకపోయారు, మరి ఇప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుంది, మీరు రాఖీ కడుతున్నారా అని అడిగిన సందర్భంలో ఎందుకు కట్టాను, బరాబర్ కడతాను, మా అన్నయ్య కదా, ఖచ్చితంగా కట్టి తీరుతానని ఆమె చెప్పింది. కానీ కేటీఆర్ మాత్రం ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోయారు, చెల్లితో మరి రాఖీ కట్టించుకోలేకపోయారు. సో కవిత మాట్లాడిన మాటల్లో మరి కొంత పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని చెప్పి కేటీఆర్ భావించారు. ఎందుకంటే కేసీఆర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు కనుక పార్టీ బరువు బాధ్యతలు ఆయన చూస్తున్నాడు కనుక పార్టీలో ఇదొక చర్చకు మరి కవిత దారి తీసిందని చెప్పి కూడా ఆయన కొంత మరి ఆవేదనగా ఉన్నారు. అదే క్రమంలో మరి చెల్లి కవితతోని ఈరోజు రాఖీ కట్టించుకునేందుకు ఆయన ముభావంగా ఉన్నట్టు కూడా మరి సమాచారం అందుతోంది. ఆమె నిన్న మార్నింగ్ మరి ఏదైతే నేను రాఖీ కట్టడానికి వస్తున్నాను అన్నయ్య అని చెప్పి మెసేజ్ పెట్టిందని కూడా మరి తెలుస్తోంది. ఇదే క్రమంలో మరి ఆయన అర్జెంటుగా బెంగళూరు వెళ్ళినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన బెంగళూరుకు నేను అవైలబుల్ ఉండట్లేదని కూడా రిప్లై ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి కవిత చేత రాఖీ కట్టించుకునేందుకు మరి అన్న కేటీఆర్ సుముఖంగా లేరని స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో మరొక వైపు బీజేపీ, మరొక వైపు కాంగ్రెస్, ఈ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీపై మొత్తానికి ఇంటి పోరు కావచ్చు, తర్వాత కేసుల విచారణ కావచ్చు. సో దీంట్లో ఆ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్న క్రమంలో అన్నా చెల్లెల మధ్య జరిగిన గొడవ ఇష్యూలో మరి మొత్తానికి ఇది అన్నా చెల్లెల మధ్య ఇది ఒక వివాదం కొనసాగుతుందని ఈరోజు స్పష్టమైపోయింది. సో ఈ వివాదం కారణంగా పార్టీలో కొంత మరి కవిత ఏ మేరకు ప్రభావం చూపుతుంది, తర్వాత కేటీఆర్ దీన్ని ఎలా మరి సద్దుమణిగేలాగా చూస్తాడనే దానికి మరింత గ్యాప్ అయితే పెరిగినట్టు స్పష్టమవుతుంది. ఒకవైపు కవిత బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో 42% బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నామని చెప్పి చేస్తున్న కార్యక్రమాలు కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్నాయని చెప్పి కూడా జరుగుతున్న ప్రచారం కావచ్చు. సో ఇది పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ రావడం కంటే కొంత డ్యామేజ్ అయిందని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కేటీఆర్ కూడా మరి కవిత చేస్తున్న కార్యక్రమాల పట్ల మరి నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం కావచ్చు, మరి ఆయన చుట్టూ నిత్యం ఉండేది ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారు. సో వీళ్ళందరినీ దయ్యాలుగా ఆమె పోల్చడము వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఎవరి ముఖాల్లో కూడా కొంత మరి కవిత చేసిన వ్యాఖ్యల పట్ల మరి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ముఖాల్లో కొంత ఆవేదన కనిపిస్తోంది. మరి కవిత ఒక ఎంపీగా పోటీ చేశారు నిజామాబాద్లో. సో పార్టీ ఆమెకు పూర్తి స్థాయిలో సహకారం అందించిన నేపథ్యంలోనే నిజామాబాద్ ఎంపీగా ఆమె గెలిచారు. ఆ తర్వాత కూడా మరొకసారి ఎంపీగా పోటీ చేశారు, కానీ ఆమె గెలవలేదు. అయినప్పటికీ కూడా మరి కేసీఆర్ కన్న కూతురికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన తర్వాత మరి కన్న కూతురికి, కన్న కొడుకు ఇద్దరు కూడా దీంట్లో మరి కవితకు ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత రెండోసారి మరి కేటీఆర్ను మినిస్టర్ని చేశాడు. సో దీంట్లో
మొత్తానికి ఇటు అన్నను మినిస్టర్ని చేసి తనను ఎమ్మెల్సీగా మాత్రమే ఉంచారు. తనను ఎమ్మెల్సీ చేసిన తర్వాత తనకు మంత్రి పదవి వస్తుందని ఆమె ఆశించినట్టు స్పష్టమవుతోంది. అదే విషయంలో మరి చాలా ఏళ్ళు కూడా ఆమె ఓపికగా ఎదురు చూశారు. ఆ క్రమంలో మరి ఆమెకు మంత్రి పదవిలో మరి మంత్రివర్గంలో చోటు రాకపోవడంతో ఆమె కొంత నిరాశకు గురైనట్టు కూడా స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో మరి ఒకవైపు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ విచారణలో చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి తండ్రి విషయంలో తండ్రి జైలుకు వెళ్తాడని ఆమె భావించినట్టు మరి కనిపిస్తోంది. ఇదే క్రమంలో మరి తండ్రి తర్వాత స్థానం మరి అన్న కేటీఆర్కి వస్తుంది కనుక మరి అన్న కూడా విచారణల పేరుతో మరి ఏసీబీ విచారణకు అటెండ్ అవుతున్నారు కనుక అన్న ఇటు మరి నాన్న ఇద్దరు కూడా కొంత కేసుల విచారణలో జైలు పాలవడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో మరి ఆధిపత్యం కోసం ఖచ్చితంగా మరి హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పచెప్తే మరొకసారి కూడా తాను ఇటు పార్టీ బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశం లేదని ఆమె భావించి ఉంటారా అనే జరుగుతున్న ప్రచారం కావచ్చు. సో ఆమె మరి తాజాగా తీసుకున్న ఏదైతే మరి ఆ వ్యాఖ్యలు కావచ్చు, ఒకసారి మరి నాన్న దేవుడని మాట్లాడడం కావచ్చు, ఆ తర్వాత మరి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గురించి కూడా మరి లిల్లీ ఫుట్ అని మాట్లాడడం కావచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో మరి ఇక తనకు ఎలాంటి పదవి బాధ్యతలు దక్కకపోవడంతోనే ఆ అక్కస్తోనే ఆమె ఈ రకంగా మాట్లాడుతున్నట్టు మరి జరుగుతున్న ప్రచారం కావచ్చు. సో మొత్తానికి కవిత అయితే ఈరోజు అన్నయ్యకు రాఖీ కట్టాలని చెప్పి స్థిర నిశ్చయంతో ఉన్నారు. బరాబర్ మా అన్నయ్య కదా, ఖచ్చితంగా నేను రాఖీ కట్టి తీరుతానని చెప్పి చెప్పడం కావచ్చు. వాస్తవానికి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆమె ఎప్పుడు కూడా కేటీఆర్ను కలిసిన సందర్భం అయితే కనిపించలేదు. మరి ఈ మధ్య కాలంలో కేసీఆర్ కూడా తన ఆరోగ్యం విషయంలో 4-5 సార్లు ఫామ్ హౌస్ నుంచి కావచ్చు, నందినగర్ నుంచి కావచ్చు, మరి హాస్పిటల్స్కు యశోద హాస్పిటల్కి వెళ్ళారు, ఏజీ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ సందర్భంలో మరి కేటీఆర్ వెన్నంటే ఉన్నారు. 1-2 సందర్భాల్లో మరి తండ్రితో కలిసి కవిత కారులో వెళ్ళినట్లు కనిపించింది, కానీ ఓవరాల్గా అన్న చెల్లెళ్ళు కలిసి మాట్లాడుకున్న సందర్భం లేదు. సో దీంట్లో తన అన్నకు రాఖీ కడతాను, రాఖీ పౌర్ణమి రోజు అని కవిత చెప్పినప్పటికీ కూడా ఆ రాఖీ విషయంలో క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు మరి ఆమె అన్నయ్యను కలిసింది లేదు, రాఖీ కట్టలేదు కనుక సో కేటీఆర్ బెంగళూరు వెళ్ళారు. మరి బెంగళూరుకు ఏ కారణం చేత వెళ్ళారు? కేవలం మరి చెల్లి నుంచి తప్పించుకోవడానికి వెళ్ళారా, లేదా ఏదైనా పనుండి వెళ్ళారా తెలియదు. కానీ మొత్తానికి ఢిల్లీకి వెళ్తే నిజంగానే మరి ఎన్నికల కమిషన్ విషయంలో కావచ్చు, తర్వాత ఇంకేదైనా అంశంలో ఢిల్లీకి వెళ్ళొచ్చు, కానీ అనూహ్యంగా ఆయన బెంగళూరుకు వెళ్ళడం కావచ్చు. మరి కవిత మెసేజ్ పెట్టిన తర్వాత ఆయన బెంగళూరు టూర్ పెట్టుకున్నారని చెప్పి కూడా మరి తెలంగాణ జాగృతి నుంచి ఆ వర్గాల్లో ఒక ప్రచారం కొనసాగుతోంది. సో చెల్లి చేత రాఖీ కట్టించుకోవడం ఇష్టం లేకనే ఆయన బెంగళూరు వెళ్ళారు. సో తాను అవైలబుల్గా ఉండట్లేదని చెప్పి కూడా రిప్లై ఇచ్చినట్టు తెలంగాణ జాగృతి నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది. మొత్తానికి కవితను కలవడానికి కేటీఆర్ సుముఖంగా లేరు. రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. మరి ఇటు ఆ కూతురు విషయంలో కావచ్చు, అటు కొడుకు విషయంలో కావచ్చు, కేసీఆర్ మరి ఒక పన్నెత్తి మాట కూడా మాట్లాడని పరిస్థితి అయితే నెలకొంది. ఇదే క్రమంలో మరి నాన్న మీద ఈగవాలని అని చెప్పి కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్న కవిత మొత్తానికి ఇప్పుడు మరొకసారి ఒంటరిదైపోయినట్టు స్పష్టమవుతోంది. సో ఆమె ఈరోజు మరి ఎవరికి అందుబాటులో లేకుండా ముభాగంగా ఉండిపోయారని కూడా తెలుస్తోంది. అదే క్రమంలో నిన్న కేటీఆర్ లగచెర్ల నుంచి వచ్చిన కొంతమంది మహిళలతో రాఖీ కట్టించుకున్నారు నందినగర్ నివాసంలో. సో అది కవితకు మరింత బాధ కలిగించే అంశంగా మారినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఆమె ఈరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకొని ముభాగంగా ఉండడంతో పాటు మరి అన్న విషయంలో మరి అన్నను ఎంత బుజ్జగించినా అన్న విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంపై కావచ్చు, బీజేపీపై కావచ్చు ఎలాంటి విమర్శలు చేసినప్పటికీ కూడా మరి అన్నకు అనుకూలంగా మరి తీవ్ర విమర్శలు చేసినప్పటికీ కూడా అన్న ఈ విషయంలో తనను దగ్గరికి రానియడని ఈరోజుతో తనకు తేటతెల్లమైపోయింది. సో అన్నా చెల్లెల రాఖీ బంధం అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల మూలంగా కొంత మరి విడదీయరాని అనుబంధం మరి ఈ సందర్భంగా మాత్రం తేటతెల్లమవుతోంది. అన్న చెల్లెల మధ్య మరి దూరం పెరుగుతోంది. రక్షాబంధన్ రోజున మరి రాఖీ కట్టి అన్నను ప్రసన్నం చేసుకోవాల్సిన కవిత మాత్రం మరి రాఖీ కట్టే సమయానికి అన్న అందుబాటులో లేకపోవడం ఆమె పూర్తిగా మరి కొంత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. సో ఆవేదనగా కూడా ఆమె తన నివాసంలోనే ముభాగంగా ఉండిపోయారు. కొంత విచారంతో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అన్న కేటీఆర్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత చేత రాఖీ కట్టించుకుంటే ఖచ్చితంగా అన్న చెల్లెలు ఇద్దరు ఒకటే అని చెప్పి పార్టీలో కూడా మరొక ప్రచారం జరిగే పరిస్థితి ఉంటుంది కనుక మరి
చెల్లి చేత రాఖీ కట్టించుకోవడం కన్నా మరి అందుబాటులో లేకుండా ఉండడమే కరెక్ట్ అని కేటీఆర్ భావించినట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే కవిత నాన్న దేవుడు మరి నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఇటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ముగ్గురు కూడా నిజంగా కొంత కవితపై కూడా ఆగ్రహంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా సరే ఏదో మాట జారింది, తొందరపాటుగా మాట్లాడింది, అయినప్పటికీ మరి ఇదంతా సమసిపోతుంది, కాలాతీతంలో మరి ఇదంతా కలిసిపోతుందని భావించారు. కానీ మరొకసారి కూడా జగదీష్ రెడ్డిపై చేసిన కామెంట్స్ అయితే మరి ఆమె బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా మరి పూర్తి స్థాయిలో ఇబ్బందుల పాలు చేసే కార్యక్రమాలు చేస్తుందని భావిస్తున్నారు. అందుకనే ఈరోజు ఇప్పటి వరకు కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, తర్వాత సంతోష్ రావు ఎవరు కూడా కవిత విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే క్రమంలో మరి లిల్లీ ఫుట్ అని ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడిందో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఆమెకు మరి కౌంటర్గా గట్టిగానే రిప్లై ఇచ్చారు. ఈ అంశంలో మరి జగదీష్ రెడ్డి లాంటి వ్యక్తి కవిత విషయంలో మాట్లాడడం అది మామూలు విషయం కాదు. ఎందుకంటే కేసీఆర్ కన్న కూతురు కనుక ఆమె కేవలం మరి ఒక కూతురుగానే కాదు కనుక తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ జాగృతి పేరుతో మరి అనేక కార్యక్రమాలు చేసి తండ్రితో పాటు ఉద్యమంలో నడిచిన వ్యక్తిగా కూడా ఆమె పార్టీలో ఒక పవర్ఫుల్ లీడరు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ జగదీష్ రెడ్డిపై ఆమె కామెంట్లు చేయడం కావచ్చు, దానికి కౌంటర్గా జగదీష్ రెడ్డి మాట్లాడడం అయితే కొంత బీఆర్ఎస్ పార్టీ ఆమెను పూర్తిగా పక్కకు పెట్టినట్టు స్పష్టమవుతోంది. అదే క్రమంలో జగదీష్ రెడ్డితో ఈ మధ్య కాలంలో మరి ఫామ్ హౌస్లో అనేక పర్యాయాలు కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కలవడం కావచ్చు, దాంట్లో మరి కీలకంగా కూడా కొన్ని విషయాల్లో చర్చ జరిగినప్పుడు జగదీష్ రెడ్డి ఆయనతో పాటే ఉండడం కావచ్చు, సమావేశాలు జరుగుతున్నప్పుడు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళు మాత్రమే ఉండడం కావచ్చు. సో దీంట్లో మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కవితను దూరం పెడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇక ఈరోజు అన్న కేటీఆర్ కూడా చెల్లి కవితతో రాఖీ కట్టించుకోకుండా ఆమెను మరింత దూరం పెట్టాడని స్పష్టమవుతోంది. ఈ అంశంలో మరి కవిత ఎలా స్పందిస్తుంది, తెలంగాణ జాగృతితో కలిసి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తుందా, లేక జరుగుతున్న ప్రచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా? సో ఆమెకు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ను విలీనం చేయడం నచ్చదు కనుక బీజేపీ విషయంలో ఆమె మరి ఆ పార్టీ వైపు చూసే పరిస్థితి లేదు. ఇక ఆమె ముందున్నది ఏంటంటే మరి తెలంగాణ జాగృతితో బీఆర్ఎస్కి అనుబంధంగా కార్యక్రమాలు చేయడం కావచ్చు, పార్టీని బలోపేతం చేయడం కావచ్చు ఉంది. అదే సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇష్యూలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆమె వెనుక ఉండి మరి ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడు, ఇలా ఆమె ప్రవర్తిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందని జరుగుతున్న ప్రచారం మేరకు ఆమెకు కాంగ్రెస్లో మంత్రి పదవి వస్తుందని చెప్పి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు కూడా మాట్లాడడం కావచ్చు. సో మొత్తానికి ఆమె కాంగ్రెస్లోకి వెళ్తుందా లేదా సొంత ఎజెండాతో మరి సొంత పార్టీ పెట్టుకుంటుందా అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇక ఈరోజు రాఖీ పౌర్ణమి కనుక మరి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పడం కావచ్చు, తర్వాత ఆమె వాస్తవానికి బతుకమ్మ కావచ్చు, తర్వాత మరి బోనాలకు కావచ్చు, గతంలో ఆమె బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం రాఖీ పౌర్ణమి రోజు కూడా ప్రగతి భవన్లో అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ఉండేవాడు, ఆయనతో పాటు అన్నయ్యకు మరి కేటీఆర్కు అలాగే సంతోష్ రావు వాళ్ళందరూ కూడా రాఖీలు కట్టిన కవిత ఇప్పుడు మాత్రం ఈ గత పోయిన ఏడాది తిహార్ జైల్లో ఉన్నారు, ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో ఉన్నప్పటికీ మరి నాన్న దగ్గరికి ఫామ్ హౌస్ కోలేని పరిస్థితి, అట్ ద సేమ్ టైం అన్నయ్యకు రాఖీ కట్టలేని పరిస్థితి ఉంది కనుక ఇక ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఒంటరి పోరు తప్పదని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇక రేపే ఎల్లుండే ఆమె ఖచ్చితంగా ఈ అంశంలో ఏం మాట్లాడుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.